ఆ నెయ్యిని ఎవరూ వాడలేదు. కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే 100 రోజులు ఏదైతే కార్యక్రమం ఏదైతే జరిగిందో, ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకు 100 రోజులైంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఆయన ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలనని ప్రశ్నిస్తారు ప్రజలని చెప్పేసి భయపడి ఒక డైవర్జన్ పాలిటిక్స్, ఈ మ్యాటర్ని పరిపాలన అన్నదాన్ని సైడ్ ట్రాకింగ్ చేయడానికి కావాలని ఈ నెయ్యి అని చెప్పేసి డ్రామా ఆడుతున్నాడు. ఏదో ఒక రిపోర్ట్ చెత్తకుప్పలు పడి ఉంటే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ చూపించి ప్రజలని భయపెట్టే ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాడు. అంతేకాని అందులో ఎట్లాంటి నిజం లేదు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టి నిన్నటి నుంచి ఏదైతే తిరుపతి లడ్డు గురించి ఒక కుట్ర అనేది జరుగుతున్నదో ఆ కుట్రని కుండ బదులు కొట్టేసినాడు. ఆ కుట్రలో ఎవరు భాగస్వామ్యులు, కావాలని చెప్పేసి ఈ కుట్రను ఎవరు చేస్తున్నారు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పేసిండు. ఈరోజు మన ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండు, అదే కాకుండా మన చేతికి కూడా ఒక ప్రూఫ్ అనేది దొరికింది. దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఆ ప్రూఫ్ ఏంటి. ముందుగా మనం చూస్తే అసలు తిరుపతిలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే నెయ్యి వాడతారో ఆ నెయ్యి అనేది ఎట్లా కొనుగోలు చేస్తారు అన్న ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 6 నెలలకు ఒకసారి టెండర్ అనేది పిలుస్తారు. దేనికంటే ఈ నెయ్యికి. ఆ టెండర్లో తక్కువ కోట్ ఎవరైతే చేశారో L1 అంటారు వాళ్ళని, ఆ తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆ టెండర్ అనేది దక్కుతుంది. కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటంటే ప్రతి నెయ్యి ట్యాంకు ఏదైతే ఉంటుందో, అంటే ఎవరికైతే టెండర్ దొరికిందో వాళ్ళు ఎప్పుడైతే నెయ్యి అనేది సరఫరా చేస్తారో ప్రతి నెయ్యి ట్యాంకుతో పాటు NABL నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి NABL ఫుల్ ఫాము. ఈ NABL నుంచి ఒక సర్టిఫికెట్ ప్రతి ట్యాంకర్తో పాటు తీసుకురావడం అన్నది అది కంపల్సరీ. ఇదే కాకుండా ఆ ట్యాంకర్ ఏదైతే వస్తుందో ఆ ట్యాంకర్తో పాటు సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ చూసి TTD వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 3 శాంపుల్లు తీస్తారు ఆ ట్యాంకర్ల నుంచి. ఆ నెయ్యి యొక్క 3 శాంపుల్లు తీసి వాళ్ళు కూడా ఈ 3 శాంపుల్ని టెస్టింగ్కి పంపిస్తారు. ఒకటి ఆ ట్యాంకర్తో పాటు వచ్చినటువంటి సర్టిఫికెట్ని చూస్తారు. ఆ సర్టిఫికెట్ అన్నది బాగా ఉంటే, నార్మల్ ఉంటే, వీళ్ళు ఏదైతే శాంపుల్ 3 కలెక్ట్ చేసారో ఆ శాంపుల్ సర్టిఫికెట్ ఏదైతే వస్తుందో టెస్ట్ సర్టిఫికెట్ అది కూడా నార్మల్ ఉంటే అప్పుడే ఆ నెయ్యి ట్యాంకర్ని తిరుపతిలోకి తీసుకెళ్ళి ఆ నెయ్యిని వాడడం అనేది జరుగుతుంది. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. సరే, ఆ ట్యాంకర్లు వస్తున్నాయి, ఎప్పుడైనా ఈ శాంపుల్ తీసుకురావడము ఈ టెస్టులలో ఎప్పుడైనా సరే నెయ్యి అన్నది రిజెక్ట్ అయిందా, ఆ శాంపుల్ రాంగ్గా వచ్చినాయి అంటే చాలాసార్లు వచ్చినాయి. మనం చూసుకుంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 14 నుంచి 15 సార్లు ఈ నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ అయినాయి. మొదటిసారి జరగలేదు, చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 14 నుంచి 15 సార్లు అని. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకంగా 18 సార్లు ఈ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. ఇది యాక్చువల్గా చూసుకుంటే మంచి విషయమే. ఎప్పుడైతే మనం నెయ్యి తీసుకుంటున్నామో ఆ నెయ్యిని ప్రాపర్గా టెస్ట్ చేసి ఎప్పుడైతే టెస్ట్ నార్మల్గా లేదో, ఎప్పుడైతే టెస్టులో ఏదైనా తప్పు వస్తే ఆ నెయ్యిని రిటర్న్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇందులో చెడెక్కడ ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అదే కాకుండా ఒక రిపోర్ట్ అనేది నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతుంది. మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇది ఆ రిపోర్టు. ముందుగా ఆ రిపోర్ట్ చూడడానికి ముందు ఈరోజు ఈనాడులో ఒక న్యూస్ అనేది రాసిండు. ఈ న్యూస్ని మీరు కొంచెం ఇక్కడ ఒక లైన్ మీకు చూపిస్తే ఇది చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనం ఇక్కడ చూసుకుంటే AR ఫుడ్స్ అనే కంపెనీ తిరుమలకి నాణ్యమైన నెయ్యిని సరఫరా చేస్తుంది అని మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్. ఎక్కడ వచ్చింది అంటే మనకి ఈనాడులో వచ్చింది. ఏ సంస్థ అంటే AR ఫుడ్స్. ఈ AR ఫుడ్స్కి సంబంధించి నిన్నటి నుంచి ఒక రిపోర్ట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఏందా రిపోర్టు, అది ఆల్రెడీ నేను చూపించడం జరిగింది, మీరు కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది ఆ రిపోర్టు. ఈ రిపోర్ట్లో కొన్ని బొక్కలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ నెయ్యి కరెక్ట్ కాదు, ఈ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఏదైతే ఉంటుందో ఆ కొవ్వు వాడిరు అని చెప్పేసి ఈ రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి ఈ రిపోర్టు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే సర్ప్రైజింగ్ ఏంటంటే టీడీపీ తన సోషల్ మీడియాలో ఈ రిపోర్ట్ని వేయలే. ఇది నిజంగా సర్ప్రైజింగ్. ఎందుకు వేయలేదు అంటే రేపు పొద్దున గల్ల పట్టుకుంటారు ఈ రిపోర్ట్ రాంగ్ అయితే. ముందున్న వాళ్ళు అంటే ఏదైతే సంస్థ AR అనే సంస్థ ఉందో ఆ సంస్థ ఇక్కడ వీళ్ళ మీద కేసేస్తుంది టీడీపీ వాళ్ళ మీద. అందుకే టీడీపీ సోషల్ మీడియాలో ఈ రిపోర్ట్ వేయకుండా ఏం చేస్తున్నారు అంటే పనికి మాలిన సోషల్ మీడియాలో అన్నింటిలో ఈ రిపోర్టును వేసి ఏం చేస్తున్నారు, కావాలని చెప్పేసి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అదే కాకుండా ఈ రిపోర్ట్ ఎవడైతే తయారు చేసిండో వాడు కూడా గుడ్డోడో మెల్లోడో మనకు తెలియదు. ఈ రిపోర్ట్ కూడా ఇందులో చాలా బొక్కలు ఉన్నాయి.
నిన్న కూడా నేను ఇందులో బొక్కలు కొన్ని చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా కొన్ని బొక్కలు చెప్తా. అది కాకుండా మన చేతికి ఇంకొక రిపోర్ట్ అనేది దొరికింది. ఇది నిజంగా చాలా హైయెస్ట్ రిపోర్ట్ ఇది. దీని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇదే ఒరిజినల్ రిపోర్ట్. మనం ఇక్కడ చూస్తే ఇది ఒరిజినల్ రిపోర్ట్. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కాకపోతే నిన్నటి ఏదైతే రిపోర్ట్ ఉందో అందులో బొక్కలు ఏంటి అంటే, నిన్న కూడా నేను ఫస్ట్ బొక్క రెండో బొక్క చెప్పడం జరిగింది. ఏంది ఆ బొక్కలు అంటే, ఒకటి ఏంటి అంటే, ఇది కలెక్షన్ శాంపుల్ కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు డేటు, ఇది శాంపుల్ కలెక్షను జూలై 12వ తారీఖు శాంపుల్ కలెక్ట్ చేసి ఈ శాంపుల్ని ఏం చేశారు అంటే జూలై 17వ తారీఖు ఈ శాంపుల్ని ల్యాబ్కు పంపించారు. అంటే ఇక్కడ చూసుకుంటే శాంపుల్ రిసీవ్డ్ డేట్ అని చెప్పేసి ఉంది జూలై 17వ తారీఖు. అంటే మనం ఇక్కడ చూసుకుంటే 5 రోజుల తర్వాత ఈ శాంపుల్ని ల్యాబ్కు పంపించడం జరిగింది. అదే కాకుండా ఈ శాంపుల్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది 23వ తారీఖు 23 జూలైకి వచ్చింది. ఈ రిజల్ట్లో ఏమంటున్నారు అంటే, ఇందులో జంతువుల కొవ్వు అన్నది వాడడం జరిగింది అని చెప్పేసి ఈ రిజల్ట్లో చూపిస్తున్నారు. ఎక్కడ చూపిస్తున్నారు అంటే, ఇగో ఇది చూపిస్తాం మీకు. ఇది ఎనెక్స్టర్ 1, ఈ రిపోర్ట్ యొక్క ఎనెక్స్టర్ 1. కాకపోతే ఇందులో బొక్కేంది అంటే, మీరు ఇందాక చూసినటువంటి ఈ రిపోర్ట్ యొక్క ఇక్కడ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ జూమ్ చేస్తే ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ నెంబర్లో లాస్ట్కి చూడండి 655 అని కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, 655. కానీ మీరు ఇక్కడ చూస్తే ఈ ఎనెక్స్టర్లో ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అనేది మారిపోయింది. ఇక్కడ 654 ఉంది, 55 లేదు, 54 ఉంది. అంటే ఆ రిపోర్టు అన్నది వేరు, ఈ ఎనెక్స్టర్ అన్నది వేరు. దానికి దీనికి అటాచ్ చేసిండు వాడెవడో. కానీ ఈ దొంగ పని లంగ పని చేసినాడు, ఆ పని కూడా కరెక్ట్ చేయాలి. ఆడ మరి తాగి చేసిండో ఎట్లా చేసిండో అది అట్లా జరిగింది సంగతి. ఇప్పుడు ఇది దొంగ రిపోర్టు అని చెప్పేసి మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఇది దొంగ రిపోర్టు. అసలు రిపోర్ట్ ఏంది ఇక్కడ చూడండి. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఈ టెస్టులన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదైతే 12వ తారీఖు ఏదైతే కౌ ఘీ అని చెప్పేసి శాంపుల్ తీసుకున్నారో, ఈ 12వ తారీఖు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ మనం చూసుకుంటే 17వ తారీఖు ముఖ్యమంత్రి ఎవరు? మనకి శాంపుల్ ఇచ్చిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రిపోర్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. అది కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఆయన నెల 15 రోజులు అంటే 45 రోజులు అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మనం చూసుకుంటే అసలు రిపోర్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ అనేది ఒక్కసారి చూడండి, మీరు నిజంగా సర్ప్రైజ్ అయిపోతారు. ఇది మనం చూసుకుంటే SMS ల్యాబ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక టెస్ట్ రిపోర్ట్ ఉన్నది. ఇది కస్టమర్ ఎవరు అంటే AR డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే AR అనే సంస్థ ఎవరైతే తిరుపతికి ఘీ అంటే నెయ్యి ఏదైతే సప్లై చేస్తుందో ఆ సంస్థ. ఈ సంస్థ ఏం చేసింది అంటే, ఏంటి శాంపుల్ నేమ్ రాజ్ కౌ ఘీ అని చెప్పేసి ఇక్కడ శాంపుల్ నేమ్ ఉన్నది. మీరు కొంచెం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సంస్థ పేరు ఇక్కడ ఉన్నది, ఇక్కడ కౌ ఘీ అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఏంటంటే శాంపుల్ అన్నది ఇక్కడ చూసుకుంటే డేట్ మీరు చూసుకుంటే శాంపుల్ రిసీవ్ డేట్ 3 జూన్. 3 జూన్కి ఏంటి అంటే 3 జూన్కి మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఇంకా అవ్వాల. ఎందుకంటే రిజల్ట్ రాలా. టెస్ట్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయింది టెస్ట్ అంటే సేమ్ 3 జూన్కి అయింది. ఎప్పుడు టెస్ట్ కంప్లీట్ అయిందంటే 5 జూన్కి. ఏం జరిగింది అంటే ఈ AR అనే సంస్థ 16 టన్నుల నెయ్యిని తిరుపతికి పంపించింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తే ఈ టెస్ట్ అన్నది వాళ్ళు చేపిస్తే ఇక్కడ 5 జూన్కి ఈ రిపోర్ట్ అన్నది వచ్చింది. ఈ రిపోర్ట్లో ఏమున్నది అది చాలా ఇంపార్టెంట్. ఈ డేట్లు మీరు చూసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చివరి రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నది. ఆ నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చింది, ఆ నెక్స్ట్ డే రిపోర్ట్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఈ టెస్ట్. ఆ టెస్ట్లో ఏమొచ్చింది అంటే రిపోర్టు చాలా క్లీన్గా వచ్చింది రిపోర్ట్. ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం 46 పారామీటర్లలో ఈ రిపోర్ట్ని టెస్ట్ చేస్తే 46 పారామీటర్లలో ఇక్కడ చూడండి ఎన్ని పారామీటర్లు నాకు అనిపిస్తుందా? ఒక్క సెకండ్. ఇక్కడ చూడండి 46 పారామీటర్లలో మీరు ఈ టెస్ట్ చేస్తే 46 పారామీటర్లో కూడా ఈ నెయ్యి అన్నది స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు నెయ్యి కరెక్ట్గా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండో అప్పటి నుంచే ఈ దరిద్రం అనేది పట్టుకున్నది. ఇది ఆ దరిద్రం. 45 రోజుల తర్వాత అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన 45 రోజుల తర్వాత టెస్ట్ చేయిస్తే ఇది రిపోర్టు. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, ఈ రిపోర్టు కరెక్ట్ అయితే దోష ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి. రెండో విషయం, అసలు ఈ రిపోర్టే కరెక్ట్ కాదు అన్నది రెండో విషయం. ఇందులో 3వ కోణం కూడా ఉంది. ఏందా 3వ కోణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడానికి లేదా టాపిక్ డైవర్జన్ టాక్టిక్స్లో ఇది జరిగింది అని చెప్పేసి ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. నిజంగా 100 రోజులు ఇప్పుడు మీరు చూస్తే సరే ఇదే రిపోర్ట్ కరెక్ట్ అని నమ్ముదాం, కొద్దిసేపటికి ఇదే రిపోర్ట్ కరెక్ట్ అని నమ్ముదాం. టెస్ట్ రిజల్ట్ ఎన్ని రోజులు ఎప్పుడు వచ్చింది? 23 జూలైకి వచ్చింది. 23 జూలైకి వస్తే ఈరోజు సెప్టెంబర్ 20 అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 100 రోజులు అయింది. ఈ రోజు వరకు ఈ రిపోర్ట్ని ఆడబెట్టుకున్నారు, ఒక్కసారి దానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఈ టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. మీరు కర్ణాటకకి చెందినటువంటి నందిని ఘీ అనే సంస్థకి మీరు ఎందుకని కాంట్రాక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఇవ్వలేదు అంటే వాళ్ళు టెండర్ వేయలేదు, కరెక్ట్గా వాళ్ళ కాంట్రాక్ట్ రాలేదు. అది కాదు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి నందిని ఘీ వాళ్ళతో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2015 నుంచి 18 దాకా అంటే ఇక్కడ చూసుకుంటే 3 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నందిని ఘీకి కాంట్రాక్ట్ ఇవ్వలే. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నందిని ఘీకి ఇద్దరికి మధ్యలో ఏమైనా గొడవ జరిగినట్ట? కాదు, వాళ్ళు టెండర్ వేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, వాళ్ళు టెండర్ వేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అదే ఒకటి. అదే కాకుండా 100 రోజుల పాటు రిపోర్ట్ వచ్చిన 100 రోజుల పాటు ఏం చేసిరయ్యా మీరు, నిద్రపోయిర్రా అంటే దీనికి స్పెషల్గా ఒక కహానీ ఉంది. ఈ కహానీకి పెద్ద పలక కూడా తీసుకోవాలి ఇట్లాంటిది. ఇందులో మొత్తం కహానీ ఉన్నది. ఏందా కహానీ అంటే డైవర్జన్ టాక్టిక్స్. ఇది అర్థం కావాలి మీకు అంటే కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేయాలి. ఏంటి ఆ స్టెప్ అంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొన్ని రోజుల కింద మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో ఏదైతే హత్యా రాజకీయాలు, అమ్మాయిలు ఆడపిల్లల మాన ప్రాణాలతోటి ఆడుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ధర్నా చేసిండు. ఆ ధర్నా టైంలో ఆ ధర్నాని డైవర్ట్ చేయడానికి ఒక డైవర్జన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్లే చేసిండు. ఏంటి ఆ డైవర్జన్ పాలిటిక్స్ అంటే మదనపల్లి ఫైళ్ళు కాలిపోయినాయి మదనపల్లిలో అని చెప్పేసి కాల్చిన వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ వైసీపీ నాయకుల పేర్లు చెప్పేసి ఇక్కడ ఒక మొత్తం డైవర్జన్ పాలిటిక్స్ అన్నది ఇక్కడ ప్లే చేసిండు. అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే ఆ న్యూస్ ఎవరు వేయకూడదని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ క్రియేట్ చేసిండు చంద్రబాబు నాయుడు. ఏకంగా డీజీపీ గారికి హెలికాప్టర్ ఇచ్చి మరీ మదనపల్లి దొరిండు. అంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేసిండు. ఎందుకు అంటే డైవర్జన్ పాలిటిక్స్ కోసము. అదే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, చూడండి అయ్యా అని చెప్పేసి ఇక్కడ ఒక రియల్ ఇష్యూని అడ్రస్ చేస్తుంటే అప్పుడు ఏం చేసిండు అంటే లేదు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయింది అని చెప్పేసి ఆ హడావడి అంటే పిల్లలు పాయిజనింగ్ అయ్యి చచ్చిపోతున్నారు అని చెప్పేసి మాటని డైవర్ట్ చేయడానికి ఒక డైవర్జన్ పాలిటిక్స్ 30 ఏళ్ళు సీఎం అయ్యి అని చెప్పేసి అదొకటి డైవర్జన్ పాలిటిక్స్ చేసిండు. అది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అరెస్టు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు గురించి కోర్టు, అది కాకుండా మార్గదర్శి చేసినటువంటి స్కామ్ గురించి ఇక్కడ మాట్లాడితే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా కూర్చోబెట్టడం అనేది జరిగింది. అది కాకుండా విజయవాడ ఫ్లడ్స్ మనం వస్తే విజయవాడ ఫ్లడ్స్లలో ఒక్క రివ్యూ కూడా తీసుకోలేదు మీరు. నిజంగా ఎంత దరిద్రం అంటే ఇరిగేషన్ సెక్రటరీ, ఇక్కడ చూసుకుంటే హోమ్ సెక్రటరీ, అదే కాకుండా రెవెన్యూ సెక్రటరీ వీళ్ళ రివ్యూస్ తీసుకుని ఉంటే వాళ్ళ డ్యూటీలు కరెక్ట్ చేస్తుంటే విజయవాడకు ఫ్లడ్స్ వచ్చేవే కాదు. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పేసి ఇక్కడ మేము చెప్తుంటే దీన్ని డైవర్స్ చేయడానికి ఏం చేసిండు, ప్రకాశం బ్యారేజీలో బోట్స్ వచ్చినాయి, ఆ బోట్స్ని తీస్తున్నాము, కొట్టుకొచ్చినాయి, దీని పెద్ద కొట్టు ఉంది, ప్రకాశం బ్యారేజ్ కొట్టుకపోతుంది అని చెప్పేసి మొత్తం పిట్ట కథలు మళ్ళీ మొదలుపెట్టిండు. అదే కాకుండా ఇది చూసుకుంటే విశాఖ స్టీల్ గురించి మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నిస్తే దీన్ని డైవర్ట్ చేయడానికి 3 ఐపీఎస్ ఆఫీసర్లని ఇక్కడ ఏంటంటే సస్పెండ్ చేసి ఆమె ఎవరో కదాంబరి జేత్వానిని తీసుకొచ్చి కొత్త డ్రామా అనేది మొదలుపెట్టిండు. మళ్ళీ అదొక డైవర్జన్ పాలిటిక్స్. మళ్ళీ అది కాకుండా ఈరోజు సెప్టెంబర్ 20వ తారీఖు 100 డేస్ 100 రోజుల పాలన చంద్రబాబు నాయుడు గారిది ఎంత నీచంగా ఉండే అని చెప్పేసి ఆల్రెడీ దీని మీద నేను పొద్దున్న ఒక వీడియో చేసినా, కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఆ పాలన గురించి ప్రశ్నిస్తారు అని చెప్పేసి ప్రశ్నించకుండా ఏం చేసిండు, అప్పుడెప్పుడో టెండర్లు పిలిచి అప్పుడెప్పుడో వచ్చిన రిపోర్ట్ అంటే జూలై 23వ తారీఖు వచ్చిన రిపోర్టుని మడిచిపెట్టుకున్నాడు. అది ఇప్పుడు 100 రోజుల కార్యక్రమంలో ప్రజలు ఆయనను ప్రశ్నించొద్దు, సూపర్ 6 ఏదయ్యా అని చెప్పేసి ప్రశ్నించొద్దు అని చెప్పేసి ఆ రిపోర్ట్ తీసి ప్రస్తుతం మళ్ళీ పాలిటిక్స్ మొదలుపెట్టిండు. ఇది ఎంత దారుణమో అంటే ఈ దారుణాలు నిజంగా ఇది ఎక్స్పీరియన్స్ తోటి వస్తాయి. ఇది ఎవడో చిన్న పిల్లగాడు చేసేది కాదు. ఇది 45 సంవత్సరాల ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిన పని. ఎంత దారుణమో అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం లా అండ్ ఆర్డర్ కొట్టకపోయి ఇక్కడ చూడండి పేర్లు నిన్న కూడా చూపించాను మీకు, నిన్న మీరు చూసుంటే ప్రోగ్రామ్ ఇక్కడ ఇన్ని పేర్లు 100 రోజుల కూటమి పాలనలో 50కి పైగా అత్యాచారాలు అని చెప్పేసి ఇట్లాంటి పేర్లతో సహా ఇక్కడ నిన్న చూపించిన అంబేద్కర్ కోనసీమ, పాడేరు, ఇక్కడ చూడండి పాడేరు, బాపట్ల, పల్నాడు, విజయవాడ,
బాపట్ల ఇట్లా ఒక్కొక్క అమ్మాయి చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. కానీ డైవర్జన్ పాలిటిక్స్. ఇంకో విషయము వైవి సుబ్బారెడ్డి గారి గురించి. వైవి సుబ్బారెడ్డి గారి గురించి కూడా నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట్లాడారు. 45 సార్లు అయ్యప్ప మాల వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వైవి సుబ్బారెడ్డి గారు. 45 సార్లు ఓడి అమ్మ జీవితం నేనైతే వినలే, ఇంతవరకు అయితే వినలే. 45 సార్లు ఒక వ్యక్తి అయ్యప్ప మాల వేసిండంటే ఆ వ్యక్తి ఎంత దైవభక్తుడో చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు సరిపోరు, లోకేష్ గారు అయితే అసలు మర్చిపోండి, నేను సరిపోను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోరు. అంత పెద్ద భక్తుడు. ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం అంటే నిజంగా అది ఆ పదవికి వన్య, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అట్లాంటి వ్యక్తిని నోటికి వచ్చినట్టు ఎవడు పడితే వాడు ఉన్నాడు, వాడెవడు ఆయన పేరు చెప్పడం వేస్ట్, కానీ వాడు మాట్లాడుతుంటే చిల్లర మాట్లాడు ఆ టీడీపీ నాయకుడు అంట, ఓడే మా దేవుడిని అది చేశారు, మా దేవుని స్థానాన్ని అది చేసినారని ముట్టుకుంటున్నాడు. ఓడే మా బీపీ వచ్చి సచ్చేవురా బాబు. అట్లనే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ముట్టుకున్నాడు. ఎక్కడ ఏమంటారు వ్యాన్ మించి పడి వస్తాడో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను కూడా భయపడ్డా. నువ్వు కూడా అట్నే మొత్తుకుంటున్నావు. బీపీ వచ్చి దమ్మునికి పోయినావు అనుకో దెబ్బగా ఆ సీటు ఖాళీ అవుతుంది. కొంచెం చూసుకున్నారు, ఎందుకైనా మంచిది. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. ఇక్కడ నేను చెప్పినా కదా, ఇది ఒరిజినల్ ల్యాబ్ రిపోర్టు. దమ్ముంటే ఈ ల్యాబ్ రిపోర్టు సమాధానం చెప్పండి. ఈ ల్యాబ్ రిపోర్టు నాకు నిజంగా ఎవరి చేతిలో లేదు. మనకు వచ్చింది ఈ ల్యాబ్ రిపోర్టు రాగానే నేను ఇమ్మీడియట్గా ట్విట్టర్లో కూడా పెట్టిన ఈ ల్యాబ్ రిపోర్ట్ని. మీలో ఎవరికైనా ఈ ల్యాబ్ రిపోర్ట్ కావాలి అనుకుంటే మీరు ఇమ్మీడియట్గా ట్విట్టర్కి వెళ్ళండి. ట్విట్టర్లో ఈ ల్యాబ్ రిపోర్ట్ అన్నది నేను నా ట్వీట్లో పెట్టిన. ఇక్కడ చూసుకుంటే నా ట్విట్టర్ హ్యాండిల్ వచ్చేసి ఇట్స్ రెహమత్ పి. ఇందులో ఇక్కడ వచ్చేసి ఈ ల్యాబ్ రిపోర్ట్ అన్నది నేను పెట్టడం జరిగింది. జస్ట్ ఎప్పుడు పెట్టినంటే 44 నిమిషాల ముందు ఇందాకే ఈ రిపోర్ట్ అన్నది నేను పెట్టిన. మీలో ఎవరికైనా ఈ రిపోర్ట్ కావాలంటే వెళ్ళి ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిపోర్టు, ఒక్కసారి తప్పకుండా చూడండి. ఇందులో నిజానిజాలేంటో మీకు అర్థమవుతాయి. దీంతో ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అన్నది అపవిత్రం జరగల. అసలు ఏం జరిగింది అంటే, అక్కడ ఒక ట్యాంకర్ వచ్చింది, ఆ ట్యాంకర్ రిపోర్ట్ కరెక్ట్ లేదు, ఆ ట్యాంకర్ని రిజెక్ట్ చేశారు. ఆ నెయ్యి వాడలేదు. ఆ నెయ్యి అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాలేదు. అట్లాంటప్పుడు లడ్డూకి వాడిర్రు, ప్రసాదానికి వాడిర్రు అని చెప్పేసి చిలక జోస్యం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి. మనిషి పుట్టినవాడు ఎవడు కూడా అట్లా దేవుడికి అంత పెద్ద అధ్యయుడు. ఎందుకంటే వాడికి భయం ఉంటుంది. వాడు ఏ రిలీజన్ వాడైనా, వాడు ఏ ఎట్లాంటి వాడైనా, వాడు ఏ సంబంధం ఉన్నా కూడా ఆ భయం అన్నది, దేవుడి భయం అన్నది మనసులో ఉంటుంది. మనిషికి ఉంటుంది, గాడిదలకు ఉండదు. అది వేరే విషయము. ఇక్కడ ఆ రిపోర్ట్ అన్నది మొదటిసారి కాదు. నేను చెప్పిన ఇందాక చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ అవ్వడం, రిపోర్ట్లు ఇట్లా వస్తే రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 18 సార్లు ఏమో రిజెక్ట్ చేశారు. ఇది కూడా అట్లాంటి కేసే. అంతేకాని ఆ నెయ్యిని ఎవరూ వాడలేదు. కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే 100 రోజులు ఏదైతే కార్యక్రమం ఏదైతే జరిగిందో, ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకు 100 రోజులైంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఆయన ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలనని ప్రశ్నిస్తారు ప్రజలని చెప్పేసి భయపడి ఒక డైవర్జన్ పాలిటిక్స్, ఈ మ్యాటర్ని పరిపాలన అన్నదాన్ని సైడ్ ట్రాకింగ్ చేయడానికి కావాలని ఈ నెయ్యి అని చెప్పేసి డ్రామా ఆడుతున్నాడు. ఏదో ఒక రిపోర్ట్ చెత్తకుప్పలు పడి ఉంటే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ చూపించి ప్రజలని భయపెట్టే ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాడు. అంతేకాని అందులో ఎట్లాంటి నిజం లేదు. గుండెల మీద చేయి పెట్టుకుని ఆ దేవుణ్ణి నమ్మండి అంతే. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. వీళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక్కసారి ముందుగా కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసిండు, అప్పుడు ఏదో వదిలేసిండు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని నిజంగానే చాలా అంటే చాలా గలీజ్ పని. దేవుడు తప్పకుండా దీనికి సమాధానం అన్నది 2029లో ఇస్తాడు అని చెప్పేసి నాకు మాత్రం ఒక నమ్మకం అన్నది కలిగింది. తప్పకుండా వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 పద్ధతులు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. రెండోది, ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.